జర్నలిస్ట్ అనిపించుకోవాలంటే సమగ్రమైనటువంటి అవగాహన, అధ్యయనము ప్లస్ ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉండాలి. అయితే ఈ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లు వీటన్నిటికంటే కూడా మనదైనటువంటి పబ్లిసిటీ స్టంట్ ద్వారా వచ్చినటువంటోళ్ళు ఢిల్లీలో కనిపించేటటువంటి మహానుభావులు ఉంటారు. ఢిల్లీలో కాబట్టి అక్కడ ఒకళ్ళకొకళ్ళకి ఉండే యాక్సెస్సు ఆ నాయకులు మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉండేది. మీడియా కూడా తక్కువగా ఉండేది. దాంతో అప్పుడున్నటువంటి కొంతమంది భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు ఇవాల్టి రోజున పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ది వైర్ అన్నటువంటిది జాతీయవాదులకి నచ్చనటువంటిది. అదే సందర్భంలో జాతి వ్యతిరేక శక్తులు అనను కానీ వామపక్ష భావజాలికులకి, కాంగ్రెస్ భావజాలికులకి నచ్చేటటువంటిది. కరణ్ దాపర్ నడుపుతుంటారు. ఈ కరణ్ దాపర్లు, రాజ్దీప్ సర్దేశాయిలు, బర్కాదత్తులు ఇట్లాంటి వాళ్ళకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి అలవాటు ఏంటయ్యా అంటే భారతదేశాన్ని గ్రిల్ చేసి అమెరికా వాడు గొప్పోడే, చైనా వాడు గొప్పోడే, వాళ్ళని కూడా మేము ప్రశ్నలు వేసామంటారు. బట్ వాళ్ళకి అనుకూలంగా భారతదేశపు వ్యవహారాలను వక్రీకరిస్తూ మాట్లాడడం కానీ అడగడం కానీ అలవాటు వాళ్ళు ఇప్పుడు చేసే విషయాల ద్వారా, వీడియోల ద్వారా అది అర్థమైపోతుంది. జాతీయ భావం అన్నటువంటిది లేకపోయినా పర్లేదు కానీ జాతీయ ద్రోహం ఉండకూడదు. జాతీయ భావం లేకపోయినా పర్లేదు, జాతీయ ద్రోహం, జాతి ద్రోహం ఉండకూడదు. కానీ వీళ్ళ దగ్గర అది ఉంటుంది. ఇప్పుడు ఐఏఎఫ్ తాజాగా చెప్పుకొచ్చినటువంటిది 6 విమానాలని కూల్చేశాం. 5 విమానాలు పాకిస్తాన్వి ప్లస్ 1 అవాక్స్ లాంటి ఒక పెద్ద విమానాన్ని కూల్చేశాం. అది అవాక్సా లేకపోతే అలా సరుకు రవాణా తెలియదు, మొత్తం 6 కూల్చేశాం. దానికి ఆధారాలు ఏంటి అన్నటువంటిది కరణ్ దాపర్ అడుగుతారు సైన్యాన్ని. ఎస్, కరెక్ట్, అడగాలి కూడా. ఆ రోజున కూలినయ్యి, పేల్చినయ్యి అన్నీ చెప్పారు, చూపించారు. ఆ ఆధారాల్లో ఎక్కడన్నా ఉందా? మరి అదే పాకిస్తాను భారతదేశంలో 5 విమానాలు కూల్చేశామని చెప్తేను, లేకపోతే రాహుల్ గాంధీ 5 విమానాలు కూల్చేశారన్నప్పుడు దాన్ని సమర్థిస్తూ వీళ్ళంతా ఎట్లా మాట్లాడారు? వాడు ఏ ఆధారాలు చూపెట్టాడు? మన దేశంలో చీమ చిటుక్కుమన్నా సరే ప్రపంచమంతా తెలిసిపోతుంది, అంతగా మీడియా, సోషల్ మీడియా ఉంది. ఇక్కడ విమానం ఏమన్నా కూలిందా? పాకిస్తాన్లో కూలుంటే మన విమానాలు వాడు వీడియోలో చూపించేవాడుగా, ఏమీ చూపించలేకపోయాడుగా. మరి అయినా వాడిని ఎట్లా నమ్మారు అంటే, మనల్ని మనం నమ్మడం కంటే శత్రువుని నమ్మడం ద్వారా గొప్పవాళ్ళం అనిపించుకోవాలి. మహాత్మా గాంధీ గారు కనుక భారత హిందువు చచ్చినా పర్లేదు కానీ పాకిస్తాన్కి నష్టం జరగకూడదని ఆమర నిరాహార దీక్ష కూర్చున్నటువంటి తరహాలో ఉంటుంది.